వాక్యం అంటుంది, ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. ఈ రక్త మాంసంలో పాలిభాగస్తుడు అయిన నీవు యేసులో ఉన్నావు. యేసులో ఉన్న స్వభావాలన్నీ నీలో ప్రత్యక్షపరచబడాలి. ఆమేన్. యోసేపు ప్రత్యక్షపరిచినట్లుగా త్రోయబడినప్పుడు, నెట్టబడినప్పుడు, అవమానింపబడినప్పుడు, నిందింపబడినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కనబడాలండి మనలో మంచితనము. మమ్మల్ని అన్నప్పుడు మేము కూడా అన్నామండి, తప్పేముంది అని అంటది లోకం. నన్ను అన్నారు, వాళ్ళు ఇంకా 100 అన్నారు, నేను ఇంకా ఒక్కటే అనింది. నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు, అది నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. వాళ్ళు ఇన్ని మాటలు అన్నారండి. నేను అప్పటికి మౌనంగా ఉన్నాను. మౌనంగా ఉండి 100 మందికి చెప్పటం ఆ మౌనంగా ఉన్నావు, మంచిదే. కానీ వారిని గూర్చిన చెడ్డ విషయం అంతా ఎంతమందికి టామ్ చేసావు? ఇది కాదు. యోసేపు ఎంతమందికి చెప్పాడు? లేదు. చివరిలో అన్నలందరూ ఎదురైతే యోసేపు ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మన ప్రభువు జరగబోయే సంగతులన్నిటిని ఎరిగిన వాడయ్యుండి మీ ద్వారా నన్ను ఇక్కడికి పంపించాడు, అంతే. ఆమేన్. అర్థమవుతుందా? రే, మీరు చేసిన అన్నిటికీ దేవుడు తగ్గిన శిక్ష వేశాడు అన్నాడా? ఫలం ఏంటో గమనించండి. మన నోటికుండా ఏ ఫలం వస్తుంది? జిహ్వ ఫలం. ఏం మాట్లాడుతున్నాం? చేసావు కదా, అనుభవించు. ఇప్పుడు చేసావుగా, మాట్లాడావుగా రోజు, ఇప్పుడు అనుభవించు. మనుష్య ఫలం. అయితే వెలుగు ఫలం ఏది? యోసేపు నోటి గుండా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరు బాధపడద్దు, నేను ఏదో చేస్తానని మీరు అనుకోవద్దు. దేవుడు అన్నిటిని ఎరిగిన వాడు గనుక ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి దేవుడు మీ ద్వారా నన్ను ఇక్కడ పంపించాడు. ఆమె కృతజ్ఞత భావంతో కూడిన వెలుగు, మంచితనం అంటే అది. వాళ్ళ నన్నా కూడా మౌనంగా ఉన్నామయ్యా, మౌనంగా ఉన్నాము, ఇదిరా వాళ్ళ బుద్ధి అని 100 మంది మనం చెప్పేస్తాం. కానీ యోసేపు తన సహోదరులను గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈరోజు నీ ఇంటి వారిని గురించి ఎంతమంది దగ్గర మాట్లాడతావు? నీ హృదయం ఎంత చెడిపోయిందో చూడు అని దాని అర్థం. సొంత బిడ్డలను గురించి చెడ్డగా చెప్పుకునేవారు లేరా? కూతురు గురించి, కొడుకును గురించి, అల్లుని గురించి, కోడలను గురించి, మనవళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి, వాళ్ళు ఎట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు, వాళ్ళ బుద్ధిది. చెడ్డ సమాచారం నీ దగ్గర నుండి జిహ్వ ఫలంగా బయటకు వెళ్తుందా? అయితే నువ్వు ఎక్కడున్నావు? మరణమందు నీవు నిలిచి ఉన్నావు. జాగ్రత్త. వద్దు, అది నీ ఉండాల్సిన స్థలం కాదు. నువ్వు బలారాధనలో పాలు పంపులు పొందిన నీవు సహోదరులను ప్రేమించు వారముగా ఉండాలి. ప్రేమించుట ద్వారా ఎక్కడ దాటుతున్నావు? మరణములో నుండి దాటి జీవములోను అడుగు పెడుతున్నావు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. సిలువ మీద ఉన్న దొంగ అనిన మాటకు యేసు ప్రభు గాని ఒక్క మాట నోరెత్తి మాట్లాడితే మరణాన్ని జయించగలడా? మరణాన్ని జయించగలడా? లేదు. నేనే ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని మరలా తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది అని చెప్పగలడా? ఎందుకు ఈరోజు అభిషేకములో నీవు తరిగిపోతున్నావు? నీ పరిశుద్ధత స్థాయి ఎందుకు పడిపోతుంది? నీ విశ్వాసపు స్థాయి ఎందుకు పడిపోతుంది? నీ ప్రార్థన జీవితపు స్థాయి ఎందుకు పడిపోతుంది? ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు, కానీ దానికి తగిన బలం, దానికి తగిన ప్రతిఫలం నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు తెలుసా? మాట్లాడటం ద్వారా. మౌనంగా ఉండాల్సిన సందర్భానికి, మౌనంగా ఉండాల్సిన పరిస్థితులకు మాట్లాడటం ద్వారా, జవాబు ఇవ్వటం ద్వారా నీ అభిషేకం తక్కువైపోతుంది, నీ ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. ప్రియులారా, యేసయ్య పొరపాటున ఆ మాట మాట్లాడి ఉంటే మరణాన్ని జయించలేడు. అక్కడ మరణములో నుండి సమాధిని గెలిచి తిరిగి బయటికి రాలేడు. అంటే యేసయ్య ఏం చెప్పాడు?
ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని మరలా నేను తీసుకొనగలను. ఆమె అంటే ఆ అధికారాన్ని, ఆ పవర్ని కోల్పోయి ఉండేవాడు. పవర్ని కోల్పోయి ఉంటే మనకి ఎందుకు ఆరాధన ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఉండదు. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని సంఘములో కూడా అనేక మంది ప్రార్థన చేసేవారు ఉన్నారు, కన్నీరు విడిచేవారు ఉన్నారు, ఉపవాసం చేసేవారు ఉన్నారు. కానీ ఆ ప్రతిఫలం నీవు ఎందుకు పొందుకోవట్లేదు తెలుసా? మాట్లాడటం ద్వారా. ఏం మాట్లాడటం ద్వారా? క్యారెక్టర్ లెస్ అయినటువంటి వారి దగ్గర మౌనంగా ఉండలేకపోవటం ద్వారా నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు పోగొట్టేసుకుంటున్నావు. నీకు ఇస్తున్నాడు అధికారాన్ని, ఆ అధికారాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే దుర్వినియోగం చేసేసుకుంటున్నావు. దేవుని బిడ్డ, ఒక్కసారి మేలుకు. క్యారెక్టర్ లెస్ దగ్గర యేసు ప్రభు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. ఇంకొక దొంగ మాట్లాడాడు. ఏం మాట్లాడు? అయ్యా, నీ రాజ్యంలో నన్ను వెంటనే ఆయన స్పందించాడు. ఏం చెప్పాడు? అక్కడకు వెళ్తే కాదు కుమారుడు, జ్ఞాపకం చేసుకుని, నేడు నీవు నాతో కూడా ఉండు. ఆమె ఇప్పుడే ఈ క్షణములోనే, రైట్ నౌ స్పాట్లోనే సమాధానం చెప్పాడు. ఎవరికి ఏ సమాధానం చెప్పాలనో అది నువ్వు తెలుసుకోవాలి. నీ దగ్గర ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అది ఏ మాట? ఎవరి మాట? దేవుడు